హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, వైసీపీ పార్టీ మనం చూసాం, ఘోర పరాభవం చూసాం. 11 సీట్లు మాత్రమే సంపాదించుకుంది ఎలక్షన్స్లో. అయితే ఇప్పుడు ఈ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారు. షర్మిల గారే రాయబారం చేస్తున్నారు వీళ్ళ మధ్య, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. సార్, ఆ ఛాన్స్ ఉందంటారా, పాసిబిలిటీ ఉందంటారా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేది, లేకుంటే ఫైట్ చేస్తారా? ఏ సంషేర్గా తీసుకుంటారండి కాంగ్రెస్ పార్టీకి? అక్కడ శర్మిల గారు రాయబారం అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో ఒక మంచి అంతమంది పూర్వవైభవం ఎలాగ రాదు. మళ్ళీ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ బ్రతికి బట్టగట్టాలని ఆలోచన వాడికి. ఇప్పుడు ఓడిపోయినా సమర్థుడైన నాయకుడు దొరికాడు. ఏదో దౌర్జన్యంగానైనా సరే కొన్ని సీట్లు తెచ్చుకుంటాడు ఒకవేళ 5 years ఉంటే. అయితే ఈయనకి ఒక అడ్రస్ లేదు కదా. ఇప్పుడు ఆ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అవుద్ది. అర్థమైందా? షర్మిల జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలవడం మాత్రం ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే మీరు జీవితంలో షర్మిలని జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డిని షర్మిల కానీ అనని మాట లేదు. బూతులు ఎన్నున్నాయో అన్నీ మాట్లాడేశారు, తిట్లు ఎన్నున్నాయో అన్నీ చేసుకున్నారు. ఆస్తులు, కుటుంబంలో గొడవలు, సర్వీలను తలపట్టుకుని గోడకేసి కొట్టడాలు, ఆస్తిలో సగం ఎగ్గొట్టడాలు, ఎన్ని ఒకటి కాదు, లాస్ట్ క్యారెక్టర్ అసాసినేషన్ వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమున్నాయి? ఇప్పుడు వీళ్ళిద్దరు కలిశారంటే అందరూ నవ్వుకుంటారు కదా. ఈవిడేమో తగుదనమ్మ అంటూ మీరు ఎవరికైనా ఓటేయండి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయొద్దని ఈవిడ చెప్పింది కదా. సునీత ఈవిడ చెప్పింది కదా. ఇంతవరకు నేను సునీతకి అండగా ఉంటానని చెప్పి ఈరోజు సునీతని ఒక్కదాన్ని వదిలేసింది కదా. ఇవన్నీ ప్రజల్లో ఉంటుంది, ఏంటి ఇలా చేస్తుందని. ఇప్పుడు తండ్రి లేని ఒక అంటే చెల్లికి నేనున్నానని చెప్పింది, ఆకాశం అంత ఎత్తుగా దిగిపోయింది. లేదు లేదు మేము గతం అంతా మర్చిపోయాము, నేను మా అన్నయ్య ఒకటంటే ప్రజల్లోంటి ఎలా ఉంటావు? నీ రాజకీయ సమాధిని నువ్వే ఏర్పాటు చేసుకున్నట్టు అవుతుంది కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన మంచి స్వార్థపరుడు. ఒకవేళ డెఫినెట్గా ఆయనకి ఆల్టర్నేటివ్ లేదు. ఇంకే బలం ఉండాలి కదా. ఇప్పుడు పాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి పంచన చేస్తారు. మరి అందరినీ మెయింటైన్ చేయాలి కదా. తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే మామూలుగా వాళ్ళు ఫండ్స్ ఇచ్చి పార్టీని మెయింటైన్ చేయమని చెప్పరు, వీళ్ళు ఫండింగ్ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి. ఇవన్నీ ఉంటాయి, లాభ నష్టాలు ఉంటాయి, వచ్చేది పోయేది ఉంటుంది, కేసులు ఉంటుంది. ఎప్పుడు చేరుతాడు ఈయన జగన్మోహన్ రెడ్డి? సరే, నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, మీరు హెల్ప్ చేయాలి ఆ విషయంలో మాత్రం. అంటే వాళ్ళకి కొన్ని అండర్స్టాండింగ్లు ఉంటాయి, మీరు చేయాలంటే చేయగలరు. అలాగైతే నేను కలిసిపోతాను నేను అంటే. నిరాకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు బ్యాడ్లీ నీడ్ ఆఫ్ ఎ గుడ్ సపోర్ట్. అది ఎవరైనా కావచ్చు. అది ఈరోజు బీజేపీ సపోర్ట్ చేసే స్థాయిలో లేదు. ఎందుకంటే ఆయన్ని రక్షించడం ద్వారా బీజేపీ పార్టీకి కూడా ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. లేకపోతే మోదీ అలా నల్లేరు మీద నడగలాగా గెలిచేస్తారనుకున్న మోడీ ఈరోజు ఆ ట్రంప్ గారులాగా ఆయన మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, నితీష్ కుమారు ఉపయోగపడ్డారు కాబట్టి ఎడ్జ్ బ్రేక్ ఈవెన్ అయిందన్నమాట. ఎడ్జ్లో గెలిచాడన్నమాట. అందులో మళ్ళీ నితీష్ కుమార్ ఎవరైనా నిలిపోయినట్టయితే మళ్ళీ ఇంకో పార్టీని చూసుకోవాల్సిన బాధ్యత, అంత ఎడ్జ్లో ఉన్నారన్నమాట. అందుకు ఎక్కడికి వెళ్ళరు, ఎవరిని సపోర్ట్ చేయరు. ఓ లాంగ్ స్టాండింగ్ అంటే పొలిటీషియన్స్ కోసం వాళ్ళు చూస్తున్నారు. ఏదో గాలి వేస్తే ఎగిరిపోయే పొలిటీషియన్స్ కాదు. లైక్ పవన్ కళ్యాణ్, లైక్ చిరంజీవి, లైక్ రజనీకాంత్. అంటే వాళ్ళు నిలబెట్టేస్తారు పార్టీని. అది ప్రజాబలం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మీకు మామూలు రాజకీయ నాయకులు ఉన్నారు, దీనికి సెక్యూరిటీ కూడా లాంటి తీశారు, వాడు ముఖం ఎవరైనా పలకిస్తారా? అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, బయటికి వెళ్తే టీ పోస్తారా? అందువల్ల ఏదో అటు అదృష్టవశాత్తు గెలిచిపోయి మినిస్టర్లు అయిపోయి వాళ్ళు రోజా ఉంది, రోజాని ఇప్పుడు ఎవరైనా పలకరిస్తారా? మళ్ళీ జబర్దస్త్ తప్ప. అది ఉంటుంది. దే నీడ్ స్ట్రాంగ్ సపోర్టర్స్ అన్నమాట. అందువల్ల తప్పదు, వెళ్ళి కాంగ్రెస్కి ఎవరో కావాలి. ముఖ్యంగా ఆంధ్రదేశంలో కుదేలైపోయింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమిటండి,
ఎవరు పబ్లిసిటీ లేకపోయినా 30% ఓట్స్ ఉండేమాట. ఎలక్షన్లో నిలబడే వాళ్ళు ఒక 10% 15% తెచ్చుకునేవాళ్ళు. అంటే కాంగ్రెస్ భక్తులు ఎలాంటి భక్తులు అంటే జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే భక్తులు మాట. ఆ స్టేజ్ దాటిపోయి ఓకే. ఇప్పుడు ఎవరు భక్తులు లేరు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్కి ఒకరికే భక్తులు ఉన్నారు. అది నిలబెట్టుకుంటే ఉంటారు, లేకపోయినట్టయితే మళ్ళీ వాళ్ళు స్ప్లిట్ అయిపోతారు. ఓటర్ చాలా తెలివైనాడు. ఓకే. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం సాధ్యం కాదు అంటున్నారు. ఒకవేళ షర్మిల గారే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి అన్నకు సపోర్టివ్గా నిలవడానికి వైసీపీ పార్టీలో చేరే అవకాశం ఏమైనా ఉందంటారా సార్? ఇలా ఆవిడకి ఉన్న వాల్యూ సపోర్ట్ ఏముందండి? ఆవిడకి ఒక సీట్ రాలేదండి. ఇప్పుడు ఆవిడకి ఒక సీట్ వచ్చిందా? నా ఒక్క సీటు నీకే ఇచ్చేస్తానంటే సపోర్టు. నేను సపోర్ట్గా మీరన్నా ఒకటే, నేనన్నా ఒకటి. అర్థమైందా? నేను కాంగ్రెస్ పార్టీ చేర్చుకొని అంటున్నారని నేను చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది. వాళ్ళకి మన ఆంధ్రలో ఆ పార్టీని కొనసాగించే వాళ్ళు కావాలి. బలమైన సపోర్టు వాళ్ళకి కావాలి. వీళ్ళు సమర్థుడు, ఆల్రెడీ ప్రజల్ని పరిపాలించాడు కొంతకాలం. పథకాలన్నీ అవన్నీ ఇవన్నీ వాళ్ళ తాలూకు యాక్చువల్గా వాళ్ళ తాలూకు చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ వల్ల పాడైపోయాడు. కానీ అహంకారం, ప్రజావేదిక కోతలు ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఆయన చేసిన తప్పుల వల్ల ఆయన కొప్పు కూడిపోయాడు. ఇప్పుడు సజ్జల జంపు కదా, మాట్లాడితే సజ్జలను అడగండి, సజ్జలు చెప్తాడని చెప్పి సకల శాఖ మంత్రిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈయన పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇది కలవక తప్పదు. కానీ ఇప్పుడైతే ప్రెస్ మీట్లు పెట్టడం, మనం ఫైట్ చేద్దాము అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు కదా సార్ చాలాసార్లు. మరి వైసీపీ పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి కృషి చేసేటట్టుగా కనిపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వైపు అయితే ఇప్పటివరకు మొగ్గు చూపింది అయితే లేదు. అలా కాదండి. ఇప్పుడు ఇక్కడ ఆయనకు ఒక ప్రమాదం ఉందండి. వైసీపీ నుంచి 3 మాట్లాడుతున్నారండి. జనసేన పార్టీలో ఉన్నవాళ్ళు 10 మందిలో 3 పోతే ఇంకో 4 రావడానికి సిద్ధంగా ఉన్నారండి తెలుగుదేశంలోకి. అంటే ఏదో నామినేటెడ్ పోస్ట్ ఏదో అడుగుతారు. దానికి వాళ్ళ మధ్య ఏదో సంప్రదాయాలు జరుగుతాయి. అయితే 4, 3, 7 వచ్చేస్తే ఇంకెంతమంది ఉంటారు? 4 ఉంటారు. 4లో ఈయన రాడు అసెంబ్లీకి. ఎందుకంటే ఓ 151 మందిని వెంటేసుకొని వచ్చేవాడు. లింగుమంటూ ఎక్కడో ఉంటే ఆయనకి ఏదో లాస్ట్ బెంచ్లో ఇస్తారు. అంత అవమానం జగన్మోహన్ రెడ్డి భరిస్తారని నేను అనుకో. ఓకే. ఓ 3 వెళ్తారు. ఆ 3 కూడా మానేస్తే ఏమవుతారు? ఆ పబ్లిసిటీ కదా. తిరుపతిలో ఆయన ఈజీగా గెలిచేశాడు. అనకాపల్లిలో కూడా ఈజీగా గెలిచేశాడు. మరి సొంత అన్నయ్యకి ఎలా కడుపు మండదు? మరి చక్క అనకాపల్లిలో నిలబడితే గెలిచేసావంటారు, తిరుపతిలో నిలబడినా గెలిచేసావని అనుకుంటే చాలా బాగుండేది కదా. చిరంజీవికి ఏ పాత్ర అవసరం లేదండి. నాగబాబుకి ఏదైనా కావాలి కదా. అందువలన ఇతరుల గురించి ఆలోచించకుండా నీ గురించే ఆలోచించుకొని ఎదురు మనిషి మధ్యేమో నువ్వు నింద వేస్తే అది సరికాదు, ఎవరికీ సరికాదు. మొదటి నుంచి ఈ పార్టీలో ఉన్నట్టిస్తే అరవింద్, అలాగే మన బన్నివాస్ ఇవ్వాలి అంటే ఇవ్వకపోతే ఆలోచించుకోవచ్చు. అదే విధంగా ఎలక్షన్ అవగానే వచ్చేసి నువ్వు సీట్ ఇవ్వమంటే అడిగి ఇచ్చినే తగ్గించేశారు. 24 కాస్త 21 అయింది. ఆ సమయంలో నువ్వు అడిగితే ఎలాగవుద్ది? కొన్ని ఎంపీ ఉందనుకోండి, 2 ఎంపీలు అక్కడ డబ్బు ఖర్చు పెట్టి, అంటే 100 కోట్లు ఖర్చు పెట్టి నెగ్గిన వాళ్ళకి నువ్వు రెస్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది? అంటే మాట్లాడే వాళ్ళు ఎవరైనా ప్రాక్టికల్గా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. అలా కాకుండా నెపం వేయడం అంటే ఏముంది? అంటే మధ్యలో నలిగిపోతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి. ఎందుకంటే తన చేతితో ఫ్యామిలీని డెవలప్ చేశాడు. ఇది మెగా కుటుంబం అనుకొని బెంగళూరు రిసార్ట్కి వెళ్ళినట్టయితే అక్కడ బావమరిది ఉండేవాడు, బావమరిది పెళ్ళం అంటే చెల్లమ్మ ఆవిడ ఉండేది. తర్వాత సాయి ధర్మతేజు, వాళ్ళమ్మ వైష్ణవ తేజు, వీళ్ళందరూ మొత్తం కుటుంబం అంతా ఉండేవారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బాబు.